ఒక 17 ఇయర్స్ స్టూడెంట్ కంటిన్యూస్‌గా 3 ఎనర్జీ డ్రింక్స్ తాగి అరిథ్మియాతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారన్నమాట. ఒకప్పుడు మనం ఈ ఫ్రూటీ రస్నాని ఎలాగైతే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్స్‌లా తాగేవాళ్ళమో 13 ఏళ్ల కుర్రాళ్ళు కూడా ఈ మధ్య ఎనర్జీ డ్రింక్స్‌ని ఆ విధంగా తాగడం మొదలుపెట్టారు. కొంతమంది వర్కౌట్ చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనర్జీ కోసం ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో మిక్స్ చేసుకొని తాగుతూ ఉన్నారన్నమాట. స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం ఈ ఎనర్జీ డ్రింక్స్ అన్నవి జస్ట్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లా వర్క్ చేస్తాయే కానీ ఎర్గోజెనిక్ ఎయిడ్స్ లా మాత్రం వర్క్ చేయవన్నమాట. అంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ అన్నవి కాసేపు మన బ్రెయిన్ ని ట్రిక్ చేసి అడినోసిన్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తాయి. ఈ టైంలో మనం టైర్డ్నెస్ ని మాత్రమే కోల్పోతాం గానీ రియల్ ఎనర్జీ అన్నది జనరేట్ అవ్వదన్నమాట. ఇది మెయిన్ డిఫరెన్స్. ఈ వీడియోలో మనం ఎనర్జీ డ్రింక్స్ కి సంబంధించిన రియల్ సైన్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికి సంబంధించిన పాజిటివ్స్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన నెగటివ్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. స్టిక్ విత్ మీ టిల్ ద ఎండ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీలో మేము క్లయింట్స్ కి ఆన్లైన్ లో డైట్ అండ్ వర్కౌట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తామన్నమాట. గత 6 ఏళ్లలో మేము 9,000 మంది క్లయింట్స్ ని పైగా ట్రైన్ చేశాం. ఇన్ కేస్ మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ మెయిన్ పేజ్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన వెబ్సైట్ లోకి వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు. నవ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఫస్ట్ మనం ఈ ఎనర్జీ డ్రింక్స్ క్యాన్ లో అసలు ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీ అందరికీ తెలిసినట్టు కెఫిన్ అయితే ఉంటుంది. బ్రాండ్ ని బట్టి 80 mg నుంచి 300 mg వరకు కెఫిన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు 25 నుంచి 60 గ్రామ్స్ వరకు షుగర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ టారిన్ అనే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. నెక్స్ట్ గారానా అనే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుందన్నమాట, విచ్ నో వన్ కేర్స్. ఇది కూడా కెఫిన్ కిందకే వస్తుంది. నెక్స్ట్ బి వైటమిన్స్ ఉంటాయి అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ ని ఇండివిజువల్ గా తక్కువ లిమిట్స్ లో కన్జ్యూమ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఇంగ్రీడియంట్స్ ని కాంబినేషన్స్ లో మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కాంబినేషన్ లో షుగర్ అండ్ కెఫిన్. దీన్ని హై డోసేజెస్ లో మనం తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా ఇన్సులిన్ అన్నది స్పైక్ అవ్వడంతో పాటు అడినోసిన్ రిసెప్టార్స్ అన్నవి బ్లాక్ అవుతాయి. దీని వల్ల మనకు ఒక ఆర్టిఫిషియల్ ఎనర్జీ అన్నది సడన్ గా జనరేట్ అయ్యి అంతే సడన్ గా క్రాష్ అయిపోతుంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు. స్టడీస్ ప్రకారం ఈ కెఫిన్ అండ్ షుగర్ ని ఎక్కువ డోసేజెస్ లో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు డోపమిన్ అన్నది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టైంలో మనకు క్రేవింగ్స్ అన్నవి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. సో మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం, దాని వల్ల తిరిగి ఫ్యాట్ గెయిన్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ కాంబినేషన్ మనం చూసినట్టయితే టారిన్ అండ్ కెఫిన్ అన్నమాట. ఈ రెండు కూడా మనం కలిపి తీసుకున్నప్పుడు హార్ట్ రేట్ వేరియబిలిటీ అన్నది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనం దీనికి అడిక్ట్ అయ్యి ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ కన్జ్యూమ్ చేసినట్టయితే ఇందాక మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసినట్టు అరిథ్మియా కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్ ని అబ్యూస్ చేయడం వల్ల మనం ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ గురించి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. షార్ట్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే యాంగ్జైటీ అవ్వచ్చు, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అవ్వచ్చు, ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్, హెడ్ ఏక్స్, యాసిడ్ రిఫ్లెక్సెస్, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ని మనం ఒకసారి చూసినట్టయితే ఇంక్రీజ్డ్ టైప్ 2 డయాబెటిస్ రిస్క్, దిస్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ పువర్ స్లీప్ క్వాలిటీ, మన స్లీప్ క్వాలిటీ అన్నది ఎప్పటికీ తగ్గే ఉంటుంది. అండ్ అడిక్టివ్ బిహేవియర్, ఇది చాలా డేంజరస్. అండ్ మన బాడీలో ఉండే స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి ఎప్పుడు హై రేంజ్ లోనే ఉంటాయన్నమాట. బ్రెయిన్ హెల్త్ కి సంబంధించి మనం ఈ ఎనర్జీ డ్రింక్స్ కి అడిక్ట్ అయ్యి అబ్యూస్ చేసినప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఎప్పుడు లో ఎనర్జీతో ఫెటిక్ తో సఫర్ అవ్వడం అవ్వచ్చు, ఎప్పుడు లో మోటివేషన్ తో ఉండడం అవ్వచ్చు, ఫ్రీక్వెంట్ గా ఇర్రిటేట్ అవుతూ బిహేవ్ చేయడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. హార్ట్ హెల్త్ కి సంబంధించి 2021 లో జరిగిన ఒక మెటా అనాలిసిస్ ప్రకారం ఈ ఎనర్జీ డ్రింక్స్ కి అడిక్ట్ అయ్యి అబ్యూస్ చేసే వాళ్లకు యాంగ్జైటీ అండ్ హైపర్ టెన్షన్ వంటివి ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య మార్కెట్ లో ఇవే ఎనర్జీ డ్రింక్స్ ని షుగర్ ఫ్రీ ఫామ్ లో రిలీజ్ చేశారు. దీన్ని ఒక బెటర్ ఆల్టర్నేటివ్ గా మనోళ్ళు చాలా మంది ప్రతిరోజు తాగుతున్నారు. బట్ ఇందులో కూడా కెఫిన్ అన్నది హై డోసేజెస్ లో ఉంటుంది. ఇది కూడా మీ స్లీప్ క్వాలిటీని, మీ బ్లడ్ ప్రెషర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ హెల్తీయా కాదా అన్నది మనం తీసుకునే డోసేజ్ ని బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్లీ నాట్ ఏ డైలీ బెవరేజ్ అన్నమాట. వీక్లీ 1 or 2 ఏదో రిఫ్రెష్మెంట్ లా తాగితే పర్లేదు కానీ ఇన్ కేస్ అడిక్ట్ అయ్యి ప్రతిరోజు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మాత్రం ఇందాక మనం డిస్కస్ చేసుకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ తాగాల్సి వచ్చినప్పుడు ఈ 4 సిచ్యువేషన్స్ లో మాత్రం ఈ ఎనర్జీ డ్రింక్స్
డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ వన్, ఎంటీ స్టమక్ లో తాగడం మంచిది కాదు, మీ గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సెకండ్ థింగ్, ఈ మధ్య చాలా మంది ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ని ఈ ఎనర్జీ డ్రింక్స్ లో కలుపుకొని తాగుతున్నారు, విచ్ ఈస్ ఆల్సో నాట్ గుడ్, బికాస్ ఇది మీ హార్ట్ రేట్ ని చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది. వీలైనంత వరకు 4 PM తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. దిస్ కుడ్ ఇంటరప్ట్ యువర్ స్లీప్. అండ్ చాలా మంది పార్టీస్కి వెళ్ళినప్పుడు ఆల్కహాల్లో ఈ ఎనర్జీ డ్రింక్స్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మీ హార్ట్ హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదు. కొంతమంది ఈ ఎనర్జీ డ్రింక్స్ ని అస్సలే యూజ్ చేయకూడదు. వాళ్ళు ఎవరంటే కిడ్స్, పీపుల్ హ్యావింగ్ యాంగ్జైటీ ఇష్యూస్, పీపుల్ హ్యావింగ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ పీపుల్ యూజింగ్ యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్. ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే ఎఫెక్ట్ ని మీరు ఒకవేళ సేఫ్ గా పొందాలనుకుంటే హ్యాపీగా బ్లాక్ కాఫీ తాగండి. డోసేజ్ సరిపోకపోతే అదే బ్లాక్ కాఫీని ఇంకొంచెం స్ట్రాంగ్ గా చేసుకోండి. ఇందులో కూడా కెఫీన్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రోజుకి 300 mg కంటే ఎక్కువ కెఫీన్ ని కన్జ్యూమ్ చేయకూడదు. ఒక్క కప్ ఆఫ్ కాఫీలో 65 నుంచి 80 mg వరకు మనకు కెఫీన్ ఉంటుంది. సో రోజుకు 2 లేదా 3 కప్పుల కాఫీ మాత్రమే మనం తాగాలి. ఈ ఎనర్జీ డ్రింక్స్ ని డెజర్ట్స్ లా మనం అప్పుడప్పుడు చీట్ మీల్ లా మాత్రమే కన్జ్యూమ్ చేస్తే పర్లేదు, కానీ అడిక్ట్ అయితే మాత్రం మన హెల్త్ కి ఏ మాత్రం మంచిది కాదు. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.